కాకి అందం. ఓ అడవి పక్క పల్లెలో కాకొకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస, దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఒకసారి హంస దగ్గర అదే మాటని అంది కాకి. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చని రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస కాకితో. ఆ కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగులన్నీ చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక. వెంటనే నెమలిని కలిసి ఆ మాటలు చెప్పాలనుకున్నది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే అందుకనే అంత ప్రీతి అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీనై ఉన్నాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటే తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కుకొని ఈ జూలో పడిపోయాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని కాకులు తప్ప పక్షులన్నింటినీ బందీ చేశారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటల్ని విన్న కాకి అప్పటినుంచి మిగిలిన పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.